వేదికను అలంకరించిన పెద్దలు, సభాస్థలిని అలంకరించినటువంటి బంధుమిత్రులు అందరికీ నమస్కారము. మా అన్నయ్య వదినంటే అన్న వదినలు గారు మాకు జన్మనిచ్చింది అమ్మ నాన్న, కానీ మాకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు వీళ్ళు. మాకు అన్ని విషయాలలో అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 6వ తరగతి నుంచి కూడా వాళ్ళే మా అన్నయ్య ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడ మమ్మల్ని ఉంచుకొని దగ్గర పెట్టుకొని చదివించి, తర్వాత మరి మా వివాహాలు ఉద్యోగాలు అన్నిట్లలో మాకు అండదండగా ఉండడమే కాకుండా ముఖ్యంగా మా వారికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు పూర్తిగా అసలు నెల రోజులు కంప్లీట్ స్కూల్ వదులుకొని వచ్చి నా దగ్గర ఉండి రాయవల్లూరులో ఉన్నాము నేను అన్నయ్య. తర్వాత 2 సార్లు హరగోపాలు వనమాల మా మా సార్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు. చాలా సపోర్ట్, 2 ఫ్యామిలీస్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ తోటి మాకు మా సార్కు ఆరోగ్యం మంచిగా అయ్యి మా పిల్లలంతా పెద్ద అయ్యి చదువుకొని ఇప్పుడు శ్రీనాథ్ నా కుమారుడు. నేను చిన్నప్పుడు స్కూల్కు చేయబట్టి స్కూల్కు ఉంచకపోతే నన్ను తన కారులో నేను పనిచేసే స్కూల్కు పిలుచుకుపోయిండు. నాకు అది చాలా చాలా సంతోషం అనిపించింది. ఇంకొకటి, నేను కోయిలకొండ హై స్కూల్లో 6వ తరగతిలో జాయిన్ అయినాను. అక్కడ 6, 7, 9 తరగతులు చదివినాను. తర్వాత మళ్ళీ అదే స్కూల్లో 5 సంవత్సరాలు నేను టీచర్గా ఉద్యోగం చేసినాను. అది కూడా నాకు చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇవన్నీ కూడా మా అన్నయ్య ద్వారానే మాకు వీలైనవి. మా అన్నయ్య చేయగలిగిండు అంటే ఫుల్ కోఆపరేషన్ మా వదిలేది, లేకపోతే చేయడం అసాధ్యం, ఎవరు కూడా చేయలేరు. అప్పుడు రాఘవాచార్య సార్ కూడా మేమందరం ఒకే బస్సులో వెళ్ళేవాళ్ళం. సారు గార్లపాడులో పనిచేస్తుంది. అప్పటి నుంచి సార్తో పరిచయము, స్నేహము అన్ని రకాలుగా. నాకు ఇంకా మా అన్న వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పాలమూరు అధ్యయన వేదిక వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ